హాయ్ అండి. ఈ పచ్చడి తిన్న వాళ్ళందరూ ఇంకొంచెం వేయవా టేస్ట్ అయితే చాలా బావుంది అంటారు. ముందుగా ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్నర ఆయిల్ తీసుకోవాలి. మాకిక్కడ ఇట్లాంటి వంకాయలే దొరుకుతాయి. వీటిని నేను పావు కిలో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత అందులోకి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని, అందులోకి కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వంకాయ ముక్కల్ని మూతపెట్టి చక్కగా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని అందులోకి పావు కిలో టమాటా ముక్కలను కూడా కట్ చేసుకొని వంకాయ ముక్కలలో వేసి, అందులో చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని కడిగి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని వంకాయ ముక్కలు, టమాటా ముక్కలను కూడా బాగా మగ్గించుకోవాలి. అలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులోకి ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఈ ముక్కల్ని బాగా చల్లార్చుకోవాలి. అలా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి కొంచెం సాల్టు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వంకాయ ముక్కల్ని మెత్తగా పేస్ట్ చేసుకొని తాలింపు వేసి కలుపుకుంటే ఫంక్షన్స్‌లో, హోటల్స్‌లో చేసే వంకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి.